శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజీవ్ గారి భార్య మేఘనా గారు జోగి రమేష్ గారితో సహా 11 మంది పైన గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టినట్లుగా సమాచారం అందుతుంది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి కేసుల్లో ఇరుక్కుంటామని కనుక చూస్తూ ఉంటే పెద్దలు చెప్పినట్టుగా కర్మ రిటర్న్స్ అంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో వీళ్ళ గురించి ఇలాంటిది ఏదైనా వచ్చింది అంటే కింద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వాడుతున్నటువంటి పదం ఒకటే, కర్మ రిటర్న్స్ అని చెప్పేసి. జనరల్గా 2019-24 మధ్యలో హద్దు పద్దు లేకుండా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి ప్రవర్తన చూసి వీళ్ళని చేదరించుకొని 11 సీట్లకే పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు. అయిన తర్వాత అయినా సరే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కక్ష సాధింపు చర్యలకు వెళితే ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏమన్నా దెబ్బతింటుందేమో, వచ్చేటువంటి పెట్టుబడులు ఏమన్నా వెనక్కి వెళ్లే అవకాశం ఉందేమోనని కాస్త తటపటాయిస్తున్నారు. అందుకని గతంలో కొన్ని రుజువైనప్పటికీ కూడా ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ కానీ, లేకపోతే ఆడుదాం ఆంధ్రాలో రోజా కానీ, లేకపోతే పేర్ని నాని కానీ, ఇలాంటి వాటి విషయాల్లో ఏంటంటే పాత కేసుల జోలికి వీళ్ళు పెద్దగా వెళ్ళటం లేదు. అరెస్టులు చేయడం కానీ, ఇంకోటి కానీ, కక్ష సాధింపు చేయడం అనేటువంటి. కానీ విచిత్రం ఏంటంటే విధి ఎలా వీళ్ళని ఆట ఆడిస్తుంది అనేటువంటిది చాలా ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి. ఉదాహరణకి వల్లభనేని వంశీని తీసుకుంటే పాత కేసుల మీద అతన్ని ప్రభుత్వం అతని జోలికి వెళ్ళలేదు. ఏది వాళ్ళ ఆఫీస్ తగలబెట్టినా కూడా దాని జోలికి వెళ్ళాల, అరెస్ట్ చేయలేదు. కానీ వేరే వాళ్ళని తీసుకొచ్చేసి ఆ దాంట్లో కేసు పెట్టిన అతను తీసుకెళ్లి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అతను బెదిరించినటువంటి కేసు అతని మెడకు చుట్టుకొని ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు అనేటువంటిది మనం చూసాం. జైల్లో నుంచి ఎలా బయటకు వచ్చాడో చూసాం. అంటే అతనంతటా అతనుగా వచ్చి కేసులో ఇరుక్కున్నాడు. అట్లాగే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆ కిరణ్ అనేటువంటి మాట, ఒక తప్పుడు మాట మాట్లాడినప్పుడు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని అతను అరెస్ట్ చేసి జైలుకు తీసుకొస్తున్నప్పుడు గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ వచ్చి అక్కడ ఓవర్ యాక్షన్ చేసి పోలీసుల దగ్గర అతనంతటా అతను అరెస్ట్ అయ్యి ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడో మనం చూసాం. అలాగే నిన్న సీదిరి అప్పలరాజు కనుక తీసుకుంటే అతను కూడా చిన్న కేసు, గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకొని వాళ్ళ లోపల ఉన్నాడు. అలాగే జోగి రమేష్ లిక్కర్ కేసులో మనం చూసాం. సరే, ఇది నడుస్తున్నప్పుడే ఇప్పుడు ఈ ఫ్యామిలీ మొత్తం మీద దాదాపుగా ఒక జోగి రమేష్ భార్య మీదే కాకుండా కొడుకు మీద, తర్వాత కూతురు మీద, వాళ్ళ తమ్ముడి సంతానం మీద, తర్వాత బావమరిది మీద, మొత్తం 11 మంది మీద కేసు పెట్టడం అంటే ఇది మరి విధి వక్రీకరించడం కాకపోతే ఏముందండి? కర్మ రిటర్న్స్ కాకపోతే ఏమవుతుంది? ప్రజలకి ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధుల స్థానంలో ఉండి ఒక ఎమ్మెల్యేగా చేసి, మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి? ఆ హుందాతనం ఎదురిగి లే. మొదటి నుంచి అవాకులు చవాకులు మాట్లాడటం, నోటికి వచ్చిన భాష మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే మిగతా వాళ్ళని కానీ, వీళ్ళందరినీ కూడా ఎన్ని రకాలుగా మాట్లాడాడో ఈ వ్యక్తి మనం చూసాం. కానీ విధి అనేటువంటిది ఎలా వక్రీకరించి ఇతను వెంటబడుతుందంటే ఇవాళ ఎంటైర్ ఫ్యామిలీ ఈ కేసులో చిక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పైగా చాలా విచిత్రంగా ఉంది. పెళ్ళి అంతా కలిపి సంవత్సరం 2 నెలలే అయింది. ఈ లోపలే వచ్చినటువంటి నెల రోజుల్లోనే వాళ్ళకి మనస్పర్ధలు రావటం, దాని మీద వాళ్ళు అమ్మాయి వెళ్ళిపోవటం, మళ్ళీ పంచాయతీ తీసుకురావటం, 5 కోట్ల రూపాయలు అడుగుతున్నారు అనేటువంటి వరకట్నం కేసు. అది కాకుండా మళ్ళీ పైగా గృహహింస. ఇన్ని రకాలుగా ఈ కుటుంబం ఇరుక్కోవటం అంటే ఏంటంటే, సరే అది కావాలని పెట్టారా, ఫ్యాబ్రికేటెడ్ పెట్టారా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే వరకట్నం వేధింపనగానే అందరినీ వరుసగా పెట్టేస్తున్నారు. దాని మీద కొన్ని కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద పెట్టండి, కానీ అందరి మీద ఎందుకని చెప్పేసేస్తని. కానీ వీడు చేసిన పాపం వాళ్ళకు కూడా తగులుకుంటుంది. ఇప్పుడు విచారణకి అయితే అందరూ వెళ్ళాలి కదా. ఏదైతే జోగి రమేష్ నోటి దుందుడుకుతనం ఉందో దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆకట్టుకొని మంత్రి పదవి తెచ్చుకోవడానికి అతను చేసినటువంటి చేష్టలన్నిటికీ కూడా, పాపాలన్నిటికీ కూడా ఇప్పుడు ఈ రూపంలో అతను వెంటాడుతున్నాయి. కొడుకును కూడా చూసాం. అగ్రిగోల్డ్ కేసులో లోపలికి వెళ్ళి
బయటకు వచ్చాడు. వచ్చినప్పటికీ ఇతరులో ఏమైనా పశ్చాత్తాప పరివర్తన వచ్చిందా అంటే లేకుండా కులాన్ని తీసుకొస్తాడు. బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మమ్మల్ని వేధిస్తున్నారా? ఇవాళ మీరు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇంటి కోడల్ని ఎలా వేధిస్తున్నారు? పైగా ఒక గదిలో పెట్టి తలుపేయటం ఏంటి? బయట ఎవరిని కలవనివ్వకపోవడం ఏంటి? ఇవన్నీ ప్రశ్నలు తలెత్తుతాయి కదా. మామూలు మనుషులు ఎవరన్నా చేశారు అంటే, ఏదో తెలియనాడు చేశాడు అంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి పొజిషన్లో ఒక మాజీ మంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడేమో మాజీ మంత్రులు అంటారు, ఎమ్మెల్యేలు అంటారు. తప్పుడు పనులు చేసేటప్పుడు వచ్చేటప్పటికి మాత్రం అక్కడ ఈ పదవులు ఏం జ్ఞాపకం రావు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చేటప్పుడు మాత్రం బీసీలు అంటారు, సామాజిక వర్గం గుర్తొస్తుంది. తప్పులు చేసేటప్పుడు అవతల వాళ్ళని మాట్లాడేటప్పుడు మాత్రం ఏ సామాజిక వర్గం గుర్తుకురాదు. కాబట్టి పెద్దాళ్ళు వెనక చెప్పేవాళ్ళు, ఈ జన్మలో చేసినటువంటి పాపం ఏదన్నా ఉంటే వచ్చే జన్మలో అనుభవిస్తావురా నువ్వు అని. కలికాలంలో అన్ని స్పీడ్ అయిపోయినాయి కాబట్టి ఇది కూడా స్పీడ్ అయిపోయి ఈ జన్మలో మనం చేసినటువంటిది కొద్ది సంవత్సరాలు ఇంకా కొద్ది నెలల్లోనే తిరిగి మన దగ్గరకు వడ్డీతో సహా వచ్చేటువంటి సందర్భాలు అనేకం చూస్తున్నాం. అలాగే గతంలో నేను ఇందాక చెప్పినటువంటి ఉదాహరణలో కొద్ది మాత్రమే. చాలా మంది అలాగా వాళ్ళంతటి వాళ్ళు లోపలికి వెళ్ళి పోసాని కృష్ణమురళి మాట్లాడాడు, వెళ్ళాడు, ఇవాళ బయటకు వచ్చి ఎక్కడా కనపడట్లేదు, బుద్ధిగా ఉంటున్నాడు. అలాగే చాలా మంది మనకి ఆ రోజున విపరీతంగా మాట్లాడినటువంటి వాళ్ళు, బోరుగడ్డ అనిల్ అనేటువంటి వాడు ఎక్కడా కనపడట్లేదు, పరివర్తన చెందిన మనసుతో ఉంటున్నాడు. కనీసం మీరు బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి మారినప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేసి కామ్గా ఉంటే కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రాపకం సంపాదించడానికి ఇంకా కూడా తప్పులు చేసిన తర్వాత మీరు అద్దాల మేడలో ఉంటూ ఎదుటోళ్ళ మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది. సరే, కేసు అంటూ పెట్టారు కాబట్టి నిజాలు ఏంటి అనేటువంటిది ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని తెలిసిన తర్వాత మనం మరొకసారి మాట్లాడవచ్చు. కానీ ఇప్పటికైతే ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా అసలు ఏమి చేయకపోతే కేసు పెట్టారని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా జరిగిన మాట, అందులో అంత కాకపోయినా కొంతైనా జరిగిన మాట వాస్తవం అయి ఉంటుంది కాబట్టి ఇంతమంది మీద కేసు పెట్టడం జరిగింది. 2-3 రోజుల్లో విషయం ఏంటనేటువంటిది ఇక సాయంత్రానికి వస్తారు బయటికి. మరి అరెస్ట్ చేస్తే మనం చెప్పలేం, కానీ ఒకవేళ నోటీస్ ఇచ్చి బయటకు వస్తే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు, బలహీన వర్గాల మీద దాడి, అమాయకులమైన మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చుకుంటూ బయటకు వస్తారు. కాబట్టి పోలీసు వాళ్ళు కేసు తీసుకోవడమే కాకుండా థరోగా ఇన్వెస్టిగేట్ చేసి దాంట్లో ఖచ్చితంగా నిజంగా వీళ్ళు కనుక చేసి ఉంటే అలాంటిది వరకట్న వేధింపులు కానీ లేకపోతే గృహ హింస కానీ కేసులు కట్టారు కాబట్టి దాని మీద సత్వర విచారణ చేసి ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తే ఏంటంటే రాంగ్ ఇండికేషన్ సొసైటీలోకి వెళ్తాయి. కాబట్టి అయ్యో పాపమని ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని అన్ని వదిలేయకుండా నిజంగా తప్పు కనుక జరిగి ఉంటే కఠినమైనటువంటి శిక్షలు, దాని చర్యలు తీసుకోవాలి. మరొకళ్ళు ఇలాంటి చేయకుండా ఉండేట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి పైగా అమ్మాయి ఈ ప్రాంతం అమ్మాయి కూడా కాదు, సూర్యాపేట నుంచి వచ్చింది. ఇంటి కోడలంటే కూతురుతో సమానం, ఎంత ఇదిగా చూసుకోవాలి. అలాంటిది భర్త అంటే అతనికి అంతకు ముందేదో లవ్ ఉందని, ఏదో ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోయిందని, ఈ పెళ్లి ఇష్టం లేదని రకరకాల రూమర్స్ వస్తున్నాయి బయట. అవేవి కూడా మనం నిర్ధారించుకోకుండా మాట్లాడుకునే తొందరపాటు అవుతుంది. కాబట్టి జరిగినటువంటిది అయితే జరిగిందనేటువంటిది అర్థమవుతుంది. ఎంతవరకు జరిగిందనేది పోలీసు విచారణలో తేలిన తర్వాత నిజంగా అంత జరిగి ఉంటే మాత్రం వీళ్ళు క్షమార్హులు కాదు. సొంతింటి కోడల్నే సరిగ్గా చూసుకోలేని వాళ్ళు వీళ్ళు ఇక జనాన్ని ఏం ఉద్ధరిస్తారు అనేటువంటి ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్తుంది. కాబట్టి అది వాళ్ళకి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకే అదొక సమాధిలాగా అవుతుంది.